అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందంటే, శ్రమేవ జయతే అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను కష్టపడకూడదు, నాకంతా బాగుండాలి, వడ్డించిన విస్తరి చక్కగా అన్నీ వడ్డించేస్తే భోంచేస్తాను కాదు, చక్కగా మీరు శ్రమ పడండి, తప్పనిసరిగా జయం అనేది మీ ఇంట వాకిట నిలబడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పట్టుదల చూపితే ప్రయోజనాలు పొందుతారు. పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకోకపోతే మన ఇంట్లోనే మనం ఉంటాం, అంతే. జనవరి నెల నుంచే పట్టుదలతో మొదలుపెట్టండి. ప్రభుత్వ అనుమతులు ఏదైనా సరే శాంక్షన్ కావాల్సినవి అవి కాస్త లేట్ అవుతాయి. దానివలన మీరు విచారించకండి. తప్పనిసరిగా మీరు విన్నర్గా మిగలాలంటే కొంచెం సర్దుబాటు చేసుకునేటటువంటి చాకచక్యం, తెలివితేటలు ధనుస్సు రాశి వారికి అధికం. అందువల్ల ప్లానింగ్ మాస్టర్ అవ్వండి, ఎక్సలెంట్ అయిపోతుంది మీకు. ఇక ఫిబ్రవరికి వస్తువులకు వృత్తి వ్యాపారాలందు సమస్యలన్నీ పోతాయి. వివాహాది శుభకార్యాలు కుదిరినవి పెళ్ళిళ్ళు అయిపోతాయి. అనుభవజ్ఞుల సలహాలు బాగా పాటించండి, మీరు ఆశించినటువంటివి సాధిస్తారు. క్రయ విక్రయాల విషయంలో అంటే అమ్మకాలు కొనుగోలు విషయంలో ఎదుటి వాళ్ళ మాట వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్తారు, ఏమయ్యా ఎందుకు కొంటున్నావు, అది అంత పనికి వచ్చేది కాదే అని ఎవరైనా అనుకోండి, నీకేం తెలుసు, నాకు బ్రహ్మాండంగా లాభం, అలా అనుకోకండి. ఇంక వేరే నలుగురిని విచారించి నిర్ణయం తీసుకోండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అంతకంటే వేరే ఏం లేదు. ఓకే. విద్యార్థులు లక్ష్య సాధనతో కృషి చేస్తే మీరు అనుకున్న కళాశాలలో మీరు అనుకున్న సీట్లు సాధించగలుగుతారు. మార్చి నెలలో లేకపోతే మార్చి సెప్టెంబర్ పాట పాడుకోవాల్సిందే, జాగ్రత్త. అదేవిధంగా ఆదాయ వ్యయాలు లెక్కలు వేసుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు కూడా ఆదాయం చూసుకునే వ్యయం చేయండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తరచూ ప్రయాణాలు చేయడం ఏప్రిల్ మాసంలో. పూర్వార్జిత వస్తున్న ఏవైనా సరే, పూర్వీకులు మనం ఆర్జిస్తారు కదా, ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు భూములు ఏమన్నా ఉంటే కనుక కదిపే అవసరం కనపడుతుంది, అంటే ఖర్చులు కనపడుతున్నాయి అన్నమాట ఏప్రిల్ మాసంలో. ఇంట బయట కూడా కొంచెం గొడవలకి దూరంగా ఉంటూ ముందుకు పెడితే మంచిది. అధికారులు మాత్రం బాగా పొగుడుతారు మిమ్మల్ని, మంచి గుర్తింపు వస్తుంది. ఆఫీసులో మాత్రం మీరే రాజు, అంత చక్కగా ఉంటుంది. ఇక జూన్ నెలస్తులకు విద్యార్థులు కళాశాల ప్రవేశాలు, అందువల్ల కొంచెం ఆదాయ అభివృద్ధి ఉండడం వల్ల వివాహాలు స్థిరపడి వివాహాలు కూడా జరిగిపోతాయి. ఆశించిన ప్లేస్కి మీరు ఎక్కడైతే హైదరాబాద్ కడితే బాగుంటుందేమో, హైదరాబాద్ వెళ్ళిపోతారు మీరు ట్రాన్స్ఫర్ అయ్యి. అంతటి చక్కని ఫలితాలు మనకి జూలైలో బాగుంది అని చెప్పొచ్చు. జూలైలో కొంచెం కలిసి వచ్చే టైము వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం మంచిగా పరిచయం అయ్యి కొత్త వ్యక్తులు ఎంతో ప్రేమగా మాట్లాడేసి నీకు హాయ్ హెల్ప్ చేస్తా, ఈ హెల్ప్ చేస్తా, నీకేం కావాలని వరాలు ఇచ్చే దేవతలాగా కనపడితే నమ్మకండి. సందేహ బుద్ధితో వ్యవహారం చేయండి, బీ కేర్ఫుల్ ఆ విషయంలో. ఆ తర్వాత చూస్తేనేమో ఉద్యోగ అవకాశాలు మాత్రం నిరుద్యోగులకు కనపడుతున్నాయి. ఆగస్టు నెలస్తుల్లోకి అన్ని బాగున్నాయి. గ్రహ సంచారం అనుకూలం, పట్టిందల్లా బంగారం. గత ఇబ్బందులకు దూరం అయిపోతారు. ఓకేనా? జూన్ జూలై ఆగస్టు ఓకే. సెప్టెంబర్ వస్తుల్లోకి విద్యార్థులకి మంచి కళాశాలలో సీట్లే కాకుండా యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయత్నాలు ఫలించడం, నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు, లేకపోతే జీతం తక్కువకి జాయిన్ అయినా పెద్ద ఉద్యోగానికి వెళ్ళడం. అదేవిధంగా రాని బాకీలు, ఇంకా నీళ్ళు వదిలేసుకున్నాం రావు, వాడు ఇవ్వడు అంటే వాడు పట్టుకొచ్చి 4 పువ్వులు కోసి ఆ పువ్వుల్లో పెట్టిస్తాడు మనకి. అలాంటి విచిత్రాలన్నీ జరిగిపోతాయి సెప్టెంబర్ నెలలో. ఇక అక్టోబర్కి వస్తులకు వ్యాపార అభివృద్ధి బాగుంది. గతంలో నష్టాలన్నీ కూడా అమ్మయ్య అవన్నీ తీర్చేస్తే నేను బాగుంటాను అని అనుకుని ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఆ శ్రమ పడినటువంటి వైనం, అది తర్వాత నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా డబ్బులు వస్తున్నాయనేసి కంగారు పడిపోరు, ప్లానింగ్గా ఉంటారు. శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా, కొత్త ఉద్యోగాలు ఏదైనా నిరుద్యోగులు చేస్తుంటే ఫలించి ఉద్యోగాలు వస్తాయి. ఇక నవంబర్కి వస్తుల్లోకి అగ్రిమెంట్స్, ఒప్పందాలు బ్రహ్మాండంగా సంతకాలు చేసేస్తారు. వ్యాపారం రొటేషన్ బాగుంటుంది. అమ్మయ్య ఏం పర్వాలేదు, హాయిగా గుండెల మీద చేసుకొని నేను నిద్రపోవచ్చు, నాకేం లోట్లేదు అనే ఆనందంలో నవంబర్ కార్తీక మాసం అంతా గడిచిపోతుంది. ఇక డిసెంబర్కి వస్తుల్లోకి ఇతరులు ఏదైనా సరే, ఏదైనా ఏ విషయంలో అయినా సరే వాళ్ళు నో అంటే మీరు వాళ్ళ సహనాన్ని బాగా పరీక్షించి, ఆ సహనాన్ని పరీక్షించి మీరు ఏం చేస్తూ ఉంటారంటే తెగేదాకా లాగుతారు. అలాంటి పనులు చేయకుండా ఉంటే డిసెంబర్ నెల
పై అధికారులతో కానీ రుణాల ఒత్తిళ్ళు కానీ, లేకపోతే అప్పులు చేద్దామనే ఆలోచన కానీ, తర్వాత ఏదైనా పరిస్థితులు కొంచెం అటు ఇటుగా కానీ, ఏమన్నా పరీక్షా కాలంగా కొంచెం అనిపిస్తే మీరు చాలా తగ్గిపోయి, చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా ఉంటే అన్నింటినీ అధిగమించేస్తారు. అందువల్ల డిసెంబర్ నెలలో మళ్ళీ జాగ్రత్తగా ఉండండి చాలు. అమ్మ, మరి ధనుసు రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ధనుసు రాశి వారు ముఖ్యంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది రాయడం రోజు కూడా తప్పనిసరిగా యొక్క ఆంజనేయ స్వామికి ఏమిటంటే కనీసం ఒక 12 సార్లు రాయండి. అలాగే 108 సార్లు రాస్తే ఇంకా మంచిది. అలా రాయడం ఒకటి. తర్వాత హనుమాన్ అంజనీసుత వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదది క్రమణచ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయో భవేత్ అని 12 నామాలు రోజు కూడా వీలైనతే గనక 3 పూట్ల చదువుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసా చదివితే ఇంకా మంచిది. తప్పనిసరిగా మీకు అన్ని విధాల విజయం కలగడానికి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవడం, శ్రీరామ జయరామ అనేది రాయడం, తప్పనిసరిగా మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట.